హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు సమక్షంలో విగ్రహం పెట్టే స్థలంలో భూమి పూజ కూడా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ చౌరస్తాలో అన్నగారి విగ్రహాన్ని పెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉండగా, ఇప్పుడు భూమి పూజ కూడా పూర్తి కావటంతో విగ్రహ ఏర్పాటు పనులు మరింత స్పీడ్ అందుకున్నాయి. నిజానికి ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని గతంలోనే అభిమానులు, స్థానికులు గట్టిగా ప్రయత్నించారు. కానీ అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు, ఇతర సాంకేతిక కారణాలు చెబుతూ ఇక్కడ విగ్రహం ఏర్పాటు పెట్టనివ్వకుండా ఆపేసింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు విగ్రహ ఏర్పాటు కోసం చాలా కాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి నవీన్ యాదవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ప్రజలకు, ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని అడ్డంకులను తొలగించి జిహెచ్ఎంసి మరియు ట్రాఫిక్ శాఖల నుండి అవసరమైన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేసింది. తాజాగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు పలువురు ప్రముఖులు మైత్రివనం జంక్షన్లోని స్థలాన్ని స్వయంగా పరిశీలించి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా విగ్రహం చుట్టూ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ కాంస విగ్రహాన్ని రాబోయే కొద్ది రోజుల్లో సిద్ధం చేసి చాలా ఘనంగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన అడ్డంకులను దాటుకొని తెలుగు జాతి పేరును ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాదులో అత్యంత కీలకమైన మైత్రివనం కూడలిలో ప్రతిష్ఠించేందుకు భూమి పూజ పూర్తి కావటంతో అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్ర ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కోట్లాది మంది గుండెలో నిలిచిన అన్నగారి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయంపై ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు రెండు రాష్ట్ర ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.